వింత ఎన్నిక ఒక వింతగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా బుచ్చిరెడ్డిపాలెం వైపు చూశారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2021లో ఇక్కడ మున్సిపల్ ఎన్నిక జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎన్నికైనటువంటి ఇద్దరు అభ్యర్థుల్ని మరి ఇక్కడ వైస్ చైర్మన్గా ఈరోజు ఎంపిక చేయడం జరిగింది. దీనిలో భాగంగా మరి ముఖ్యంగా గౌరవ కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, మరి ఆనాడు తెలుగుదేశం బీఫామ్ మీద ఎన్నికైనటువంటి ఇద్దరు కౌన్సిలర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మొట్టమొదటిసారిగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీగా ఏర్పాటు చేయడానికి ఆ రోజు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ప్రయత్నంలో భాగంగా మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 10 మున్సిపాలిటీలు ఇస్తే దాంట్లో ఒకటి బుచ్చికి ఇవ్వటం, ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో 18 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా ఎంపిక కావటం, మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు ఇద్దరిని వైస్ చైర్పర్సన్గా ఎన్నిక చేయబడుతున్నాం. తదుపరి కూడా ఇంకొక ఇద్దరిని కూడా ఎన్నిక చేస్తామని ఆ రోజు గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పిన విధంగా మాటకి విలువ ఇచ్చి మరి ముందు ఉన్నటువంటి ఇద్దరు కూడా రిజైన్ చేయడం జరిగింది. మరి రెండవ భాగంలో మరి ఎన్నిక జరగాల్సి వస్తే ఇటీవల కాలంలో కూడా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడం, ఈరోజు దానికి ఎన్నిక శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఒకసారి చెప్తా ఉన్నా, ఇప్పుడు దాకా కూడా క్యాంపు రాజకీయాలు పెట్టారు, మరి క్యాంపులు పెట్టారు. నిత్యం 4-5 రోజులుగా అయితే మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అధినాయకత్వంతో కూడా బుచ్చులోని నిద్రపోవడం, బుచ్చులోని నిద్రలేయడం కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టారు. ఎన్ని చుట్టినా కానీ మేము ఏదైతే ఇక్కడ ఎన్నిక చేయాలనుకున్నామో, మేము ఎవరినైతే మేము ఎంపిక చేయాలనుకున్నామో, ఏదైతే శనివారం రోజు కలిసి అందరం కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుల దగ్గరికి వెళ్ళాం. దీంట్లో ఉన్నాడు శివకుమార్ రెడ్డి గారు, శివన్నను కూడా తీసుకుని అందరం కలిసిపోయాం. ఇది శుక్రవారం జరిగిన నేపథ్యం. ఇక్కడ అందరం కలిసి ఉన్నాం. శనివారం అందరం కలిసి ఐరాలో భోజనం చేసాం, శనివారం మధ్యాహ్నం. మరి ఆదివారం ఉదయాన్నే వచ్చేసి అన్న నేను ఆ పక్క కూడా మాట్లాడుకున్నాను, మరి మీ పక్క కూడా మనకు ఒకటి బీఫామ్ ఉంటే మంచిదన్నా, ఈ బీఫామ్ ఒకవేళ లేకపోతే మళ్ళా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోటీ చేస్తా అని చెప్పేసి ఈ బీఫామ్ జగన్మోహన్ రెడ్డి ఆథరైజేషన్ చేసినట్టు ఏ ఫామ్ వస్తే జిల్లా పార్టీ అధ్యక్షుడు బీఫామ్ ఇస్తే ఆ బీఫామ్లో వచ్చేసి శివకుమార్ రెడ్డి గారి పేరు ఇది మొట్టమొదటిగా. యానాది రెడ్డికి ముందు శివకుమార్ రెడ్డి పేరు ఆయనే రాయించుకొని ఇక ఈ ఒక్కటి కూడా విప్పు దగ్గర చేయటం జరిగింది, దాచిపెట్టడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు జరిగిన ఎన్నిక మీకు అందరూ తెలుసు. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నిక చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలనుకునేది మరి అర్థం కాకుండా, మరి పార్టీ బీఫామ్ ఇచ్చుకోవాలా ఇవ్వకూడదా, ఇస్తే ఏమవుద్ది ఈకపోతే ఏమవుతుంది భయపడుతూ మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి ఇద్దరు కౌన్సిలర్ని మళ్ళా ఎంపిక చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు ఏదైనా జరిగినా కానీ ప్రజలు ఏదైతే ఎన్నుకోబడ్డారో ప్రజలచే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీలో బుచ్చులో ఇచ్చినారో ఈ రోజు కూడా ప్రజలు చెంత ఏదైతే ప్రజల మనసులో ఉన్నదో ఆ మనసును పైన ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఎక్కువ ఉన్నటువంటి నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసులోకి వెళ్ళి ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్లే మళ్ళీ కూడా వైస్ చైర్మన్గా ఎంపిక చేయడం అంటే చాలా సంతోషమైన విషయం. మరి ఒకసారి మనవి చేసుకుంటా ఉంటాం, ఎందుకంటే ఏదో మనకి ఇద్దరు ఉన్నారు ఏది గెలిచినటువంటి కౌన్సిలర్లు, మరి వాళ్ళని విస్మరించి మరి ఇక్కడ కొత్తగా ఎన్నిక కాబడినటువంటి శాసనసభ్యురాలు కూడా మరి ఎవరో పుట్టించిన పెట్టికి మనం ముద్దు పెట్టినట్టు సామెతగా ఇప్పుడు చెప్పిన విధంగా మరి ఎక్కడ ఎన్నిక కాబడ్డారో ఈరోజు మనం వాళ్ళని ఎందుకు ఎంపిక చేస్తున్నాం. మనతో ఉన్నటువంటి పిల్లలు మన బీఫామ్ మీద మన తెలుగుదేశం బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళని ఎందుకు మనం ముద్దు పెట్టుకోలేకపోయాం అనే దానికి చాలా చింతించాల్సిన విషయం. ఎందుకంటే ఇది రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగల. మరి నెల్లూరులో ఉందంటే నెల్లూరులో కూడా ఒకరు కూడా గెలవల ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున. ఒక బుచ్చిరెడ్డిపాలెంలోనే ఇద్దరు గెలిచారు, వీళ్ళకి అవకాశం ఉండింది. ఆ అవకాశాన్ని కూడా లేకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బీఫామ్ లేకుండా చేసినటువంటి ఘనత ఒక కోవూరు నియోజకవర్గంలో కోవూరు శాసనసభ్యురాలకే మళ్ళీ చెందుతుందని ఒకసారి మనవి చేసుకుంటూ మరి ఈ రోజు గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపది. ఈ యొక్క మాతో ఉన్నటువంటి కౌన్సిల్ ఒక్కసారి నిజాయితీగా
ఎట్ట లోపల హుందాతనంగా కూర్చోన్నారంటే ప్రతి ఒక్కరు మా కడ వేసుకొని 6 చూస్తూ ఉంటే ఒక పక్కన మా ఎవరైతే ఉన్నారో 6 హుందాతనంగా ఏదైతే ప్రజలు మమ్మల్ని ఎంపిక చేశారో ఆ గర్వంగా అయితేనేమి నిజాయితీగా అయితేనేమి మమ్మల్ని ఎంపిక చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీగా ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డికి మేమందరం కలిసి అండగా ఉండాలని ఎవరు కూడా కండవ తీసుకునే పరిస్థితి లేకుండా కండవ వేసుకొని నిజాయితీగా 6 కూర్చున్నారు. పక్కన ఉన్నటువంటి వాళ్ళు కనీసం పాపం ఏ కండవ కప్పుకోవాలా మరి బయటకు వచ్చి మరి కొంతమంది అయితే ఏం చెప్తామో అర్థం కాక ఒకరేమో ఉమ్మడి పార్టీ అంటారు, ఒకరేమో తెలుగుదేశం అంటారు, ఒకరేమో బీజేపీ అంటారు, ఒకరేమో జనసేన అంటారు. ఏ కండవలు అయితే లేవు అక్కడ ఉన్నది కండవ ఒకటే ఒక కండవ. ఎన్నిక కాబట్టి లోపల జరిగినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవలే కనపడ్డాయి కానీ మరి ఏ కండవలు కనపడలా. ఇది బుచ్చిరెడ్డిపాళెం ప్రజలు కూడా హర్షించాలి, చాలా సంతోషపడాలి. ఎందుకంటే ఎక్కడ ఎలక్షన్ జరుగుతుందో అక్కడ ఒకే కండవ కనపడ్డది. ఆ కండవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ. కాబట్టి ఈరోజు గెలిచింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే ఏదేమైనా సరే మాతో వెంబడించి మాతో నడిచి మాతో ప్రయాణం చేసి నిన్నటి రాత్రి వరకు మాతో ఉన్నటువంటి ఎర్రటిపల్లి శివకుమార్ రెడ్డికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా పక్క బీఫామ్ రాయించుకొని మరి ఆ పక్క కూడా బీఫామ్ సిద్ధపడి ఎట్టయితే ఏమన్నా నేను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా విజయదుంది బీమా వచ్చే విధంగా కూడా నేను ఆ పక్క కూడా నిలబడతాను. అవసరమైతే మన బీఫామ్ వాడుకుంటాను, లేకపోతే వాళ్ళ ద్వారా నేను పోయి ఎంపిక అవుతానని చెప్పేసి ఒక మాటలు చెప్పేసి వాళ్ళ ద్వారా అయితే ఎన్నికైనటువంటి శివకుమార్ రెడ్డి గారికి మరొక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే ఎన్నో రోజులు ఆయన కోసమే ఈ రిజైన్ చేయించడం కూడా జరిగింది. మరి ఎట్టికేలకు మా మనసులో ఉన్నటువంటి కోరిక శివకుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయాలని ఆయన కోసం కూడా షాహుల్ గారు అయితే ఆ రోజు కూడా రిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు శివకుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయడానికి మేము ఏదైతే కృతనిశ్చయంతో ఈ వారం రోజులు కష్టపడి పనిచేసామో దానికి ఈ రోజు మీరు అందరూ సహకరించిన దానికి తెలుగుదేశం వారికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జిల్లా పార్టీ అధ్యక్షులు పంపించండి జేఫాం ఇది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు మళ్ళా వచ్చేసి జిల్లా అధ్యక్షులు ఆథరైజింగ్ చేసేసి ఇక్కడ బీఫామ్ గా ప్రకటిస్తూ ఎర్రటిపల్లి శివకుమార్ రెడ్డి గారు మా అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం అని చెప్పేసి బీఫామ్ కూడా రెడీ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి అక్నాలజ్మెంట్స్ ఉన్నాయి. రేపు రోజు ఎన్నికల అధికారికి ఏదైతే బయట జరిగిందో, బయట అంటే మా వాళ్ళు తీసుకుపోయి అనెక్స్ 3 వచ్చేసి ఎవరైతే విప్పు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అనెక్స్ 3లో వాళ్ళు తీసుకున్న రిజ్యూమ్ కాపీస్ ఉన్నాయి. తీసుకున్నటువంటి వాడికి వాళ్ళ ఇంట్లో అంటించినటువంటి వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, వీడియో ఉంది. సో ఈ రెండింటి తీసుకున్నట్టు ఒకటైతే, రెండోది వచ్చేసి ఈరోజు పార్టీ లోపల జరిగినటువంటి ఎలక్షన్లో జరిగినటువంటి కార్యక్రమం ఎవరైతే చేతులు ఎత్తారో, ఏ పార్టీకి చేతులు ఎత్తారో, ఎవరో ముందాగా వచ్చేసి పార్టీ కంట్రోల్ కప్పుకుంటారు మొత్తం ఉన్నది. విప్పు జారీ చేసిన దాంట్లో వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు, విప్పుని వచ్చేసి తిరస్కరించిన వాళ్ళు ఒక పక్కన ఉంటే విప్పుని అనుకూలంగా వేసినటువంటి వాళ్ళైతే అన్ని దీంట్లో ఉన్నాయి. ఇది ఈరోజు సాయంకాలం తయారు చేసి రేపు జిల్లా ఎన్నికల అధికారి గారికి అయితేనేమి ఇక్కడ అధికారిగా అపాయింట్ చేసినటువంటి డిపో గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది.